హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్ మ్యాథమెటిక్స్ హబ్. సో ఈరోజు మనము ఈ వీడియోలో చూస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే యావరేజెస్. సో యావరేజ్ పార్ట్ 2. సో ఈ పార్ట్ 2కి సంబంధించినటువంటి వీడియోని మనము ఈ వీడియోలో అంటే క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో మెయిన్గా ఈ వీడియోలో మనము పార్ట్ 1కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ని మీకు కామెంట్ చేయమని చెప్పేసి ఇచ్చాము. సో ఆ క్వశ్చన్ ఏంటని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ చూసిన తర్వాత సో మనం వీడియోలోకి కంటిన్యూ చేద్దామండి. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, సో వాట్స్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ ఒకసారి 25 సంఖ్యల సగటు ఎక్స్, వాటిలో 24 సంఖ్యల సగటు ఎక్స్ ప్లస్ 2, 25వ సంఖ్య విలువ 148 అయినా ఎక్స్ విలువ ఎంత అంటున్నాము. సో ఇన్ కమింగ్ టు ఇంగ్లీష్ వర్షన్, యావరేజ్ ఆఫ్ 25 నెంబర్స్ ఈజ్ ఎక్స్, ఆఫ్ విచ్ యావరేజ్ ఆఫ్ 24 నెంబర్స్ ఈజ్ ఎక్స్ ప్లస్ 2. The value of 25th is 148. What is the value of x? సో మనకి x విలువ ఎంత అని క్వశ్చన్ ఇస్తున్నాడు. జాగ్రత్త చూడండి. ఆప్షన్స్ వచ్చేసి ఏమంటున్నాడు, 196, 100, 120, 148 అన్నాడు. సో కమింగ్ టు మనం ఇప్పుడు చూస్తే జాగ్రత్త చూడండి, మనకి 25 సంఖ్యల సగటు మనకి ఏమని ఇచ్చాడు అని అంటే x అని ఇచ్చాడు. ఇందులోనే 24 నెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి x ప్లస్ 2 అని ఇచ్చాడు. ఎక్స్ ప్లస్ 2గా ఇవ్వడం జరిగింది. అయితే ఆ 25th నెంబర్ ఈ చివరాకర్లో ఉన్నటువంటి వాల్యూ మనకి ఎంత అని అంటే 148గా ఇస్తున్నాడంట. అంటే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 25 సంఖ్యల సగటు ఎంత అవుతుందో దానికన్నా 24 సంఖ్యల సగటు 2 ఎక్కువ ఉంది అంటున్నాను. అంటే ఇక్కడ వాల్యూ మనకి ఎంత అంటే ఎక్స్ ప్లస్ 2 అని చెప్పేసి అని అర్థం. అంటే ఎక్స్కి ప్లస్ 2లో ఉంది అని చెప్పేసి రాస్తున్నాను. ఓకేనా, ఎక్స్కి ప్లస్ 2లో ఉంది అని చెప్పేసి రాస్తున్నాను. మరి 24 2s అంటే ఎంత వస్తుంది, ఎక్స్ట్రా 48 ఈజ్ దేర్, ఎక్స్ట్రా 48 ఈజ్ దేర్. మరి ఎక్స్ట్రా 48ని మనం ఇక్కడ ఏం చేయాలి, వాస్తవానికి -48గా రాయాలి. మరి -48గా రాసినప్పుడు ఏ నెంబర్ నుంచి మనము 48ని మైనస్ చేస్తే ఆన్సర్ 148 వస్తుంది అని అంటే ఆ ఆన్సర్ ఏమని రాసుకోవచ్చు, 196 అని రాయొచ్చండి. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, 196 నుంచి మాత్రమే మనం -48 వేస్తే 148 ఈజ్ ఆన్సర్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఎక్స్ విలువ ఎంత అంటే 196 ఈజ్ ద ఆన్సర్. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే 196. దట్ ఈస్ అవర్ ఆప్షన్స్ 1 ఆప్షన్లో ఉన్నటువంటి వాల్యూ ఎంత అంటే 196 అనేది ఆన్సర్గా రాయాలి. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇది మనము లాస్ట్ వీడియోలో మీకు క్వశ్చన్ని కామెంట్ చేయండి అని చెప్పేసి ఇచ్చిన క్వశ్చన్. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది ఇదండి. సో నెక్స్ట్ వన్ ఈ వీడియోలో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటని చెప్పేసి చూద్దాము. ఓకేనా. కమింగ్ టు సెకండ్ వన్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. సో అంటే ఈ వీడియోలో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో క్వశ్చన్ ఈస్, ఒక హాస్టల్లో 45 మంది విద్యార్థులు కలరు. ఒక విద్యార్థి తిండి కోసం చేసే ఖర్చు అందరి సగటు తిండి ఖర్చు కన్నా 11 రూపాయలు ఎక్కువ. మిగిలిన విద్యార్థుల సగటు తిండి ఖర్చు 72 రూపాయలు అయినా మొత్తం విద్యార్థుల సగటు తిండి ఖర్చు ఎంత అంటున్నాడు. ఓకేనా. సో కమింగ్ టు ఇంగ్లీష్ వర్షన్ క్వశ్చన్ వచ్చేసి, దేర్ ఆర్ 45 స్టూడెంట్స్ ఇన్ ఏ హాస్టల్. One student's expenditure on food is ₹11 more than the average food expenditure of all, while the average food expenditure of the rest of the students is 72. What is the average expenditure of all the students? So what's the given options are 72.75, 71.25, 72.25, 71.75. సో ఇవి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్. సో దీన్ని గమనిస్తే మనకు ఉన్నటువంటి మొత్తం విద్యార్థుల సంఖ్య మనకి ఎంత అన్నాడు, ఇక్కడ 45 మంది విద్యార్థులు ఉన్నారంట. సో 45 మెంబర్స్ విద్యార్థుల యొక్క సగటు మనకి తెలుసా అంటే తెలీదు. అంటే వారు సగటున ఖర్చు చేసే ఎంత తెలుసా అంటే తెలీదు. మరి అందులో ఒక విద్యార్థి మిగిలిన ఒక విద్యార్థి చేసే ఖర్చు అంట అందరి విద్యార్థుల సగటు ఖర్చు కన్నా కూడా 11 రూపాయలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాడు అన్నాడు. అంటే ఒక్క విద్యార్థి ఖర్చు అనేది మొత్తం విద్యార్థుల సగటు తిండి ఖర్చు కన్నా కూడా 11 రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పేసి అంటున్నాము. 11 రూపాయలు ఎక్స్ట్రా. ఓకే, నెక్స్ట్ వన్. దాంతో పాటుగా మిగిలిన విద్యార్థులు అంటే 45 మందిలో ఒక విద్యార్థి గురించి మాట్లాడినప్పుడు రిమైనింగ్ ఎంతమంది ఉంటారంటే 44 మెంబర్స్ ఉంటారు. ఈ 44 మెంబర్స్కి ఉన్నటువంటి ఖర్చు ఎంత అన్నాడు, 72 రూపీస్ అన్నాడు. మరి జాగ్రత్తగా గమనిస్తే అంటే మొత్తం విద్యార్థుల సగటు ఖర్చు కన్నా కూడా ఈ ఒక విద్యార్థి యొక్క ఖర్చు అనేది 11 రూపాయలు ఎక్కువ అన్నాడు. మరి 11 రూపీస్ ఎక్కువ అన్నదాన్ని ఇక్కడ మనకి -11గా ఉంటేనే ఇక్కడ మనకి +11 వస్తాయి కదా. గమనించండి, ఇక్కడ +11 రావడానికి రీజన్ ఏంటి, ఇది ఇక్కడ -11గా ఉన్నప్పుడు మాత్రమే. మరి 11 రూపాయలు అనేది 44 మంది వల్ల లాస్ వచ్చింది అని అంటే ఒక్కరితో లాస్ ఎంత అంటే
25 పైసా అన్నట్టే కదా. ఎందుకని రాస్తున్నా 44 మెంబర్స్కి 11 రూపీస్ లాస్ వచ్చిందంటే ఒక్కరితో లాస్ ఎంత అంటే 25 పైసా అనేది లాస్ వస్తుంది. మరి 25 పైసా లాస్ అనేదాన్ని ఏ నెంబర్ నుంచి మేనేజ్ చేస్తే 72 రూపీస్గా వస్తుందని అంటే 72.25 నుంచి కాబట్టి సో తీసుకోవాల్సిన టోటల్ మెంబర్స్కి సగటు ఖర్చు అనేది ఎంత అని అంటే 72.25. అది మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఎక్కడ అంటే థర్డ్ ఆప్షన్లో ఉంది 72.25 అనేది. ఓకేనా. సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అది చూడండి ఒకసారి. ఇక్కడ మనకి సేమ్ ప్రాసెస్ని అక్కడ మీకు అంటే చేసిన ప్రాసెస్ని మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఓకేనా. అదే మనం తీసుకోవాల్సిన ఆన్సర్ అనేది 72కి 2.5ని కలిపితే 72.25 అనేది వస్తున్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో దీంట్లో భాగంగానే నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఏంటి అని అంటే థర్డ్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ చూడండి ఒకసారి. సో క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమంటున్నాము, క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఒక తరగతిలో గల 24 మంది బాలుర సగటు బరువు 42 కేజీలు మరియు 36 మంది బాలికల సగటు బరువు 40 కేజీలు అయినా మొత్తం తరగతిలోని బాలికల సగటు బరువు ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఒక్క తరగతిలో ఉన్నటువంటి 24 మెంబర్స్ బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ అనేది మనకి ఎంత అన్నాడు 42 కేజీస్ అన్నాడు. 42 కేజీస్ అన్నాడు. కమింగ్ టు 36 మెంబర్స్ గర్ల్స్కి వచ్చేసి మనకి యావరేజ్ వెయిట్ వచ్చేసి ఏమంటున్నాడు అంటే 40 కేజీస్ అన్నారు. 40 కేజీస్ అని చెప్పేసి ఇచ్చారు. మరి దీన్ని జనరల్ మెథడ్లో చేస్తే ఈ 42 కేజీస్ అనేది ఎంతమందికి అంటున్నాము 24 మెంబర్స్ కాబట్టి 24 × 42 చేస్తే మనకి వచ్చే వెయిట్ ఎంత అంటే 1008 కేజీస్ వస్తుంది. అంటే మొత్తం మెంబర్స్ యొక్క టోటల్ వెయిట్ ఎంత అంటే 1008 అనేది వస్తుంది. అది కూడా 24 మెంబర్స్ బాయ్స్ది మాత్రమే టోటల్ వెయిట్. మరి 36 మెంబర్స్ గర్ల్స్కి వచ్చేసి వెయిట్ ఎంత అంటే 40 కేజీస్ యావరేజ్గా ఉంది కాబట్టి 36 4 అంటే 1440 అనేది కేజీస్ వస్తుంది. మరి ఇది మొత్తము చెక్ చేస్తే మనకు వచ్చే ఎంత అంటే 2448 కేజీస్ అనేది టోటల్ మెంబర్స్ ఎంతమంది అంటే టోటల్ అవుట్ ఆఫ్ 60 మెంబర్స్ కాబట్టి 60 మెంబర్స్గా రాస్తున్నాము. మరి దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే 0 తీసేస్తే పాయింట్ వస్తుంది. 6 4s 24. మరి ఇక్కడ 0 పెట్టేస్తే 40 తీసేసుకోవచ్చు. 48 అంటే 6 8s 48. 40.8 కేజీస్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా. సో మనకి క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఏమన్నాడు ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే 40.8 కేజీస్, 41.8 కేజీస్, 40.2 కేజీస్, 40.4 కేజీస్ అనేది ఉంది. సో మనం తీసుకున్నటువంటి ఆప్షన్స్ అనేది ఏది అని అంటే ఫస్ట్ వన్ ఆప్షన్ అనేది ఆన్సర్ తీసేసుకోవాలి. సో ఇది మనం జనరల్ మెథడ్లో చేసినటువంటి మెథడ్. సో కొంచెం ఇక్కడ దాని లాజిక్ని ఆలోచిస్తే ఆ లాజిక్ అనేది ఏంటంటే ఈ 24 మెంబర్స్ బాయ్స్ని 36 మెంబర్స్ గర్ల్స్ని రేషియో రాస్తే 2s 3s రాయొచ్చు. వీరికి 42 ఉంటే వీరికి 40 ఉంది అంటున్నాము. 42s అంటే 84, 43s అంటే 120 బై టోటల్ మెంబర్స్ ఎంతమంది అంటే 5 మెంబర్స్ కాబట్టి 5 మెంబర్స్కి రాసేసాం అనుకోండి. బై 5 మెంబర్స్ అని రాస్తే వచ్చే ఎంత 208/5, 204/5, 5 40s 200, 5 8s 40. సో వచ్చే వెయిట్ ఎంత అంటే 40.8 కేజీస్గా రాయొచ్చు. అంటే మనము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని మనం రాసినప్పుడు మనం చెక్ చేయాల్సిన విధానం ఏంటంటే జాగ్రత్తగా చూసుకుంటే ఆ మెంబర్స్ని మనం తగ్గించుకొని రేషియోగా మార్చుకొని ఆ రేషియోస్ నుంచి మనం ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో లైక్ 24 36 ఉన్న దాన్ని 2:3గా మార్చుకొని ఆ 2% అండ్ 3% అని మాత్రమే రాసేసుకుంటే సో ఆన్సర్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చండి. సో ఈ మెథడ్లో చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఈజీగా ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ మనకి ఇంకా క్వశ్చన్స్ అనేది మీకు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో అది కూడా చూద్దామండి. సో ఆ క్వశ్చన్ ఏంటంటే ఓకే, ది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి ఒకసారి. సో వాట్స్ ద క్వశ్చన్ ఇన్ ది నెక్స్ట్ వన్. సో దీని సొల్యూషన్ అనేది ఇదండి. ఈ క్వశ్చన్ వచ్చేసి సొల్యూషన్ అనేది చూసాక సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమన్నామని చెప్పేసానంటే సో క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ గమనిస్తే మనకి క్వశ్చన్ వచ్చేసి ఒక తరగతిలోని పాఠశాలలోని ABC మరియు D అనే 4 తరగతులలోని విద్యార్థుల సంఖ్య మధ్య నిష్పత్తి వరుసగా 1:2:3:4. ఆ తరగతులలోని విద్యార్థులందరి సగటు మార్కులు వరుసగా 30, 27, 33, 31 అయినా A మరియు B మరియు C Dల యొక్క ఉమ్మడి సగటు ఎంత అంటున్నాడు. సో క్వశ్చన్ వచ్చేసి
the ratio between the number of students in 4 classes A, B, C and D in a school is 1:2:3:4 respectively. The average marks of all the students in those classes are 30, 27, 33, 31 respectively. What is the combined average of classes A, B, C, D అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకు వచ్చేసిన ఆప్షన్స్ ఏంటి అంటే 30.7, 31.8, 33.8, 32.8 అని చెప్పేసి ఇస్తున్నాము. ఇక్కడ అలానే మీకు ఆ మెథడ్ అనేది ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా. ఆ మెథడ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త చూడండి. మరి ఇక్కడ మనకి రేషియో మనకి డైరెక్ట్గా అక్కడ క్వశ్చన్ మనకి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో నేను రాస్తున్నా అంటే ఫస్ట్ వన్ క్లాస్లో ఉన్నది ఒకరు, సెకండ్ వన్ దానిలో ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 1, 2, 3, 4 రేషియో ఉంది కాబట్టి 1:2:3:4ని 1, 2, 3, 4 మెంబర్స్ అని రాసుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి 1 మెంబర్కి 30 మార్క్స్, 2 మెంబర్స్కి 27, 3 మెంబర్స్కి 33, 4 మెంబర్స్కి 31. కమింగ్ టు మరి ఈ మొత్తాన్ని మనం ఏం చేస్తున్నాము అంటే 130 30, 227 54, 333 99 ప్లస్ 31 4 అంటే 124 వస్తుంది. మరి ఇప్పుడు అన్నీ యాడ్ చేయండి. 12 ప్లస్ 90 అని అంటే 120, 120 ప్లస్ 50 అని అంటే 170. సో 210, 120 ప్లస్ 90 అంటే 210, 210 ప్లస్ 50 అంటే 260, 260 ప్లస్ 30 అంటే 290, 299 ప్లస్ 8 అని అంటే 299 ప్లస్ 8 అంటే 307 వస్తుంది. 307 బై 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 అంటే 10 మెంబర్స్ అని రాసినప్పుడు సో మొత్తం తీసుకోవాల్సిన యావరేజ్ అనేది ఎంత వస్తుంది అంటే 30.7 అనేది రాసేయచ్చు. సో మనం తీసుకోవాల్సిన యావరేజ్ అనేది మొత్తం క్లాస్ స్కూల్కి అనేది ఎంత వస్తుంది అంటే 30.7గా రాస్తున్నామని అర్థం. సో ఇది మనకి ఆప్షన్ ఇక్కడ అంటే ఇది కూడా మనకి ఆప్షన్ 1లోనే ఉందండి. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఈజ్ 30.7 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. సో రేషియోతో పాటు మనకి యావరేజ్ అని అడిగితే మాత్రం సో సింపుల్గా ఆన్సర్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో లైక్ దిస్ ఈ మెథడ్ని మనం యూజ్ చేయండి. సో చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో దాంట్లో భాగంగానే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటని చెప్పేసి చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి ఒక పాఠశాలలో మొత్తం 154 మంది విద్యార్థులు కలరు. వారిలో బాలురు మరియు బాలికల సంఖ్య మధ్య నిష్పత్తి 7:4. మొత్తం పాఠశాలలోని విద్యార్థుల సగటు మార్కులు 76, బాలురు అందరి సగటు మార్కులు 80 అయినా బాలికల సగటు మార్కులు ఎంత అన్నాడు. సో ఎంటైర్ క్లాస్ అంటే క్లాస్ యొక్క అంటే స్కూల్ యొక్క బాయ్స్ అండ్ గర్ల్స్ టుగెదర్స్ యొక్క కౌంట్ ఎంత అంటే 154 మెంబర్స్ అంట. ఆ రేషియో వచ్చేసి 7:4 అన్నాడు. అండ్ ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ దిస్ టోటల్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 76 అన్నారు. అంటే ఆ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ కలిపి ఉన్నటువంటి మార్క్స్ ఎంత అంటే 76 అంట. ఓన్లీ బాయ్స్కి మాత్రమే 80 అన్నారు. కానీ గర్ల్స్ యొక్క యావరేజ్ మార్క్స్ అనేది వాట్ ఆర్ ది మార్క్స్ ఆఫ్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ గర్ల్స్ అని అడుగుతున్నారు. సో గర్ల్స్ యొక్క యావరేజ్ మార్క్స్ అనేది ఎంత అని క్వశ్చన్ చేస్తాం. మరి చూస్తే ఇక్కడ మనకి ఈ 154 అనే నెంబర్ ఏంటంటే డైవర్ట్ చేసే నెంబర్. మనం ఈ నెంబర్ని మాత్రం క్యాచ్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా. ఆ రేషియో మనకి ఉంది కాబట్టి రేషియోని బే చేసుకుంటున్నాం. మరి టోటల్ బాయ్స్కి గర్ల్స్కి ఉన్న రేషియో ఎంత అంటే 7:4. మరి టోటల్ మెంబర్స్కి అంటే 7 + 4 ఎంత 11 మెంబర్స్కి ఉన్నటువంటి యావరేజ్ 76 అని ఇచ్చారు. వారిలో నుంచి బాయ్స్ని పక్కన పెడుతున్నాం. మరి బాయ్స్ కౌంట్ ఎంత అంటే 7 మెంబర్స్ కాబట్టి 7 మెంబర్స్కి ఉన్నటువంటి యావరేజ్ ఈజ్ 80. ఆ 80ని పక్కన పెట్టేశాక మరి 11 నుంచి 7 పోతే రిమైనింగ్ ఎంతమంది అంటే 4 మెంబర్స్ కాబట్టి 4 మెంబర్స్కి మాత్రమే యావరేజ్ని కనుక్కోవాలి. మరి 11 76 అంటే 836 వస్తుంది. మైనస్ 7 8 అంటే 560 బై 4. మరి సమ్ చేయండి. 60 - 36 అని అంటే 24. సో అది కూడా మనకి ఇలా మనకి రివర్స్ వస్తుంది కదా. సో 836 - 560 అని అంటే సో వచ్చే ఆన్సర్ మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ 36 వస్తుంది. 83 - 56 అని అంటే 27. సో 276 వస్తుంది. 276 బై 4 మెంబర్స్ అని అంటే 4 4 4 6 24, 4 9 36. సో వచ్చేసి యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 69 ఈజ్ యావరేజ్ మార్క్స్. సో ఇది కూడా మనకి ఆప్షన్ ఇక్కడ అంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఈజ్ 69. సో చూడండి అంటే మనము కంబైన్డ్ యావరేజ్ టోటల్ కనుక్కోవడానికైనా లేకుంటే రిమైనింగ్ పర్సన్స్ యొక్క మెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోవడానికైనా కూడా మనకి ఈ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఇది మనకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో జాగ్రత్తగా చెక్ చేయండి ఈ మెథడ్ని. ఓకేనా. సో ఈ ప్యాటర్న్లో మీకు ఉన్నటువంటి ఇంకో క్వశ్చన్ కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ మీన్స్. సో క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక పరిశ్రమలో 600 మంది స్త్రీలు 900 మంది పురుషులు పనిచేస్తున్నారు. వారందరి ఒక రోజు సగటు జీతము 265. ఒక రోజుకి ఒక పురుషునికి ఒక సగటు జీతము ఒక్కో స్త్రీ యొక్క సగటు జీతం కన్నా 50 రూపాయలు ఎక్కువ.
అయినా ఒక రోజుకి ఒక్కో పురుషుడు పొందే సగటు జీతం ఎంత అని అడుగుతున్నాము. సో 600 women and 900 men are working in an industry. The average salary of all of them per day is 265. The average salary of one man per day is 50 rupees more than the average salary of one woman. What is the average salary of a man per day? అంటే ఒక్క పురుషునికి వచ్చినటువంటి ఒక రోజు శాలరీ అనేది ఎంత అని క్వశ్చన్ చేస్తున్నాము. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు ట్రై చేసి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండ్ ఆల్ ది బెస్ట్.